Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Hey Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Gaura Hariva Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna Om Ajnanatimirandhasya Jnananjanashalakayam Chachkurunmilitam Jena Tasmai Sri Gurave Namah Namah Om Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswati Devam Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pasyatya Deshatarine Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shivasadi Gaura Bhakta Brinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Manushyanam Sahasreshu Kaschit Yatati Siddhaye Yatatamapi Siddhanam Kaschit Mam Veti Tattvataha వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. చాలామందికి అప్పుడప్పుడు సందేహం కలుగుతూ ఉంటుంది. ఏంటది అంటే, అరే అందరూ ఈ సన్మార్గంలోకి ఎందుకు రావట్లేదు, అందరూ భక్తులు ఎందుకు అవ్వట్లేదు? కానీ ఎన్నో జన్మలుగా ఆ సుకృతి భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తికి ఆ సుకృతి పూర్ణత్వం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు పూర్తిగా భగవద్భక్తి మార్గంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక జన్మలో ఏదో కొంచెం భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు,
తర్వాత మరలా తెలుసుకున్న తర్వాత ఈ మాయా ప్రపంచంలో మళ్ళా కొట్టుకొని పోతారు. తర్వాత మరలా ఇంకొక జన్మలో ఆ తెలుసుకున్న వ్యక్తి భగవంతుడిని ఎట్లా పొందాలా అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఇట్లాగా ఒక్కొక్క జన్మలో ఈ రకంగా ప్రయత్నం చేస్తూ 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 ఎన్నో జన్మల తర్వాత, అందుకనే ఇంకొక శ్లోకంలో కూడా భగవంతుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞాని అయినటువంటి వాడు, మరి ఏంటి ఆ జ్ఞానము? వాసుదేవ సర్వమితి, అన్నిటికీ కారణం వాసుదేవుడే. సమహాత్మా సుదుర్లభ, అటువంటి మహాత్ములు చాలా అరుదు అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే భగవద్భక్తి అన్నటువంటిది, లేకపోతే ఈ దుఃఖాల నుంచి విముక్తి, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి, అడుగు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా వీటిని తప్పించుకోలేడు. సో ఆచార్యులు ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ ముఖ్యమైన జీవితంలో భాగవతం కూడా అదే వివరిస్తుంది. ముఖ్యమైన దుఃఖాలు జీవితంలో ఏంటి అంటే డబ్బు లేనితనమో, లేకపోతే పదవి లేనితనమో, లేకపోతే అందం లేనితనమో, తెలివితేటలు లేనితనమో, ఇవేవి కాదు. ముఖ్యమైనటువంటి దుఃఖాలు జీవితంలో ఏంటి అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి. వీటి మధ్యలో మళ్ళా ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక క్లేశం మనసు శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు, ఆది భౌతికం వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు, ఆది దైవికం ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా ఈతి బాధలు. మరలా ఒకడికి భార్య లేదని చెప్పి బాధ, ఒకడికి భార్య ఉందని బాధ, ఒకరికి భర్త లేదని బాధ, ఒకరికి భర్త ఉన్నాడని బాధ, కొందరికి పిల్లలు లేరని బాధ, కొందరికి పిల్లలు ఉన్నారని బాధ. సో ఈ రకంగా ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో దుఃఖాలతోనే ఉన్నాడు, కానీ ఎవడు ఆనందంగా లేడు. సో ఇటువంటి దుఃఖపూరితమైనటువంటి ఈ ప్రపంచం నుంచి విముక్తిని పొందడానికి భగవంతుడు మనుష్య జన్మ అన్నటువంటిది ఒక వరప్రసాదంగా ఇచ్చాడు. కేవలం మనుష్య జన్మలో మాత్రమే మనం సత్యం గురించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. జంతువులు ఎక్కడ కూడా నేనెవరు, భగవంతుడు ఎవరు, అసలు ఈ దుఃఖాలన్నీ ఎన్నో ఉన్నాయి, వీటికి ఏదైనా పరిష్కారం ఉందా, ఇవన్నీ జంతువులు ఎక్కడ ప్రశ్నించలేవు. కేవలం మనిషి మాత్రమే ప్రశ్నించి సమాధానాలు పొంది ఆ గమ్యాన్ని చేరుకునే దానికి ప్రయత్నం చేయగలడు అన్నమాట. అందుకని ఆచార్యులు కూడా ఏం చెప్తున్నారంటే, దుర్లభ మనుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, చివరిగా మనుష్య జన్మ మనకు లభిస్తూ ఉంది. అందుకనే స్వామి ప్రభుపాదుల వారు సరళమైన ఉదాహరణ ఇస్తారు. ఏంటది అంటే, ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందువల్ల? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్న జీవజాతులన్నిటితో పోలిస్తే మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. ఆ వస్తువులు దేనికి? ఒక ఉన్నత కార్యం చేయాలి. ఏంటి ఆ ఉన్నత కార్యం అంటే, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని ఎట్లా వెతుక్కోవాలా, దానికోసం ఈ విలువైనటువంటి జన్మనిచ్చారు. అందుకని భగవంతుడు కూడా గీతలో ఆయన ఏం చెప్తున్నారు, ఆ బ్రహ్మ బోనాన్లోకి పునరావర్తిను అర్జున. చాలామంది ఏమనుకుంటారు, డబ్బు వచ్చేస్తే నా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి, పదవి వచ్చేస్తే సమస్యలు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఆ బ్రహ్మ బోనాన్లోకి పునరావర్తిను అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడైతే పునర్జన్మ ఉందో అక్కడ మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి ఉంది, ఎవడు తప్పించుకోలేడు. సో అందుకని ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఆ భగవంతుని యొక్క సన్నిధి, ఎక్కడైతే ఈ జన్మ లేదు, మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, అటువంటి ప్రదేశాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం ఉపయోగించాలి. దీని గురించి ఒక చక్కటి ఉదాహరణ మీకు వస్తాను. ఒకసారి ఒక భిక్షగాడు అట్లా దేశాలు తిరుక్కుంటూ వెళ్తాడు. ఒక రాజ్యంలోకి వెళ్తే ఒక చెట్టు కింద కూర్చొని ఏదో అలసిపోయి కునుకు తీస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఏమవుతుంది అంటే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును మారుస్తూ ఉంటారు. మరి రాజును మార్చే పద్ధతి కూడా ఒక విచిత్రమైన పద్ధతి. ఏంటి అంటే, ఆ రాజ మదపుటేనుకు ఏనుగుకి ఒక మాల ఇస్తారు.
ఆ మాల ఎవరి మెళ్ళలో వేస్తే ఆయన కొత్త రాజు అవుతాడు, పాత రాజుని ఒక ద్వీపానికి పంపించేస్తారు. అప్పుడు ఈ బిచ్చగాడు అక్కడ కూర్చొని కునుకు తీస్తూ ఉంటే రాజమదపటేనుగు ఆ మాల తీసుకొని వచ్చి ఆ బిచ్చగాడి మెళ్ళలో వేసేస్తుంది. అప్పుడు అందరూ కూడా, మంత్రి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ బిచ్చగాడే మా కొత్త రాజు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈ బిచ్చగాడిని తీసుకొని వెళ్ళి మంగళ స్నానాలు చేపించి పట్టాభిషిక్తుడిని గావించి పెద్ద రాజభవంతిలో ఇతను జీవించేటట్టుగా అవకాశం ఇస్తారు. ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనుష్య జన్మ జీవజాతులన్నిటిలోకి కూడా రాజు జన్మ లాంటిదన్నమాట. ఆయన ఒక 4-5 రోజులు ఈ రాజభోగాన్ని అనుభవిస్తూ చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ఒక వృద్ధుడు ఒక ఆయన వచ్చి, అయ్యా బాబు, రాజుగారు అయ్యావు నువ్వు, అయితే ఒక్క సత్యం నీకు చెప్పాలా, ఇక్కడ రాజ పదవి 5 సంవత్సరాలే ఉంటుంది, అంటే మనకు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది, ఆ రకంగా అనమాట. 5 సంవత్సరాల తర్వాత రాజ పదవి పోతుంది, తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్నాడు. ఏంటయ్యా దారుణం అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, రాజపదవి అయిపోయిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలోకి తీసుకెళ్ళి నేను వదిలేస్తారు అన్నాడు. అక్కడ ఏమవుతుంది అన్నాడు. అక్కడ క్రూర జంతువులు ఉన్నాయి, మరి ఏం చేస్తాయి, వాటికి నువ్వు ఆహారం అవుతావు అన్నాడు. ఓరి నాయనో, ఇదేంటిది, మరి ఉపాయం ఏంటి? అప్పుడు ఈ వృద్ధుడు ఏం చెప్పాడు అంటే, ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏ పని చేసినా కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు ఏమనరు. ఈ 5 సంవత్సరాలు నిన్ను బ్రహ్మాండంగా రాజులాగా కాకుండా దేవుళ్ళలాగా చూసుకుంటారు. నేను ఇంతకు ముందు రాజులకు కూడా చెప్పాను, అరే నాయన, ఈ 5 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా నీ భవిష్యత్తు గురించి నువ్వు ప్రణాళిక చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎవరు నా మాట లేదు. అరే ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్నాం కదా, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చూద్దాంలే అని ఎవరు లెక్క చేయలేదు. వాళ్ళందరూ పోయారు, ఆ ద్వీపంలో పడి అల్లాడారు. సో మనం కూడా జీవజాతులు వేటిల్లో కూడా కర్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదు. మనుష్య జన్మలోనే కర్మ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనులను బట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. అందుకని ఇప్పుడు నువ్వు సక్రమంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు జన్మ బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అట్లా కాకుండా ఈ సత్యాలు ఏమీ అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా జీవితాన్ని గడిపితే భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉంటుంది. నిన్న కష్టపడింది ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తాం, ఈరోజు పడిన కష్టాన్ని రేపు అనుభవిస్తాం. ఈరోజు ఎవడైనా కానీ మంచి స్థితిలో ఉన్నాడు అంటే ముందు మంచి చేసుకున్నాడు కాబట్టి మంచి స్థితిలో ఉన్నాడు. ఆ మంచినే పుణ్యం అంటారు, చెడుని పాపం అంటారు. సో మనం ఈ మనుష్య జన్మలో ఉన్నప్పుడు ఇక్కడే కర్మ సిద్ధాంతం ఉంది. మొన్న ఎప్పుడో ఉపన్యాసం అయిన తర్వాత ఒక ఆయన ప్రశ్నించాడు, ఒక్కసారి మనుష్య జన్మ రావాలా అంటే 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణించిన తర్వాత మనుష్య జన్మ వస్తుంది. మరి మనం ఆ మనుష్య జన్మలోకి వచ్చిన తర్వాత మరి మిగిలిన జీవజాతుల్లో కర్మ లేదంటున్నారు కదా, మరి ఇక్కడ మనుష్య జన్మలోకి వచ్చిన తర్వాత ఈ బాధలు అవి ఇవి, ఒకడికి ఆర్థికంగా బాగుంది, ఒకడికి తక్కువగా ఉంది, ఒకటి తెలివితేటలతో ఉన్నాడు, ఒకడు అందంగా ఉన్నాడు, ఒకడు అందవిహీనంగా ఉన్నాడు. ఈ తారతమ్యాలకు కారణం ఏంటి? ఇప్పుడే కదా మనం మనుష్య జన్మలోకి వచ్చామని ప్రశ్నించాడు. నేను చెప్పాను, మనం అనుకుంటున్నాం ఇప్పుడే మనుష్య జన్మలోకి వచ్చామని. ఈ రకంగా మనుష్య జన్మ ఎన్నిసార్లు ఎత్తామో తెలియదు మనకు. ఆ మనుష్య జన్మలు ఎత్తి వాటిల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాల వలన ఇప్పుడు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం మనం. అందుకని మనుష్య జన్మలో అది చాలా విలువైనటువంటిది. మనం వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్ జన్మలకు అది సోపానంగా ఉంటుందన్నమాట. సో ఈయన చెప్పాడు, నేను ఎంతోమందికి ముందు చెప్పాను, వాళ్ళు ఎవరు వినలేదు బాబు, కానీ నీకు చెప్తున్నాను, నువ్వన్నా జాగ్రత్త పడు అన్నాడు. ఎట్లండి జాగ్రత్త పడేది అన్నాడు. అప్పుడు ఈయన ప్రణాళిక ఇచ్చాడు. మొదటి సంవత్సరం నువ్వు ఆ క్రూర జంతువులు ఏవి కూడా ఆ ద్వీపంలో లోపలికి రాకుండా ఉండేటట్టుగా కంచె వేయించేసాయి మొదటి సంవత్సరం అన్నాడు. సో ఇతను అట్లాగే కంచె వేయించేశాడు. రెండో సంవత్సరం భూమిని అంతా సారవంతం చేయి, కొంతమంది రైతులను పంపించన్నాడు, అది చేశాడు.
3వ సంవత్సరం భవంతులు ఏర్పాటు చేయి, ఒక నగరాన్ని కట్టుకో అన్నాడు. అది కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 4వ సంవత్సరం కొంతమంది మనుషుల్ని అక్కడికి నువ్వు పంపించేయి అన్నాడు. అక్కడికి పంపించేయి అన్నాడు. సరేనని చెప్పి పంపించేశాడు. 5వ సంవత్సరం నిన్ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్తే అన్నీ సిద్ధంగా ఉన్నాయి, అది ఒక రాజ్యంలాగా ఉంది, నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఈ రకంగా మనం ఇప్పుడు వేసేటువంటి ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో వైకుంఠంలో కృష్ణలోకంలో ఆనందంగా గడపడానికి అక్కడ మనకు సర్వం సిద్ధంగా ఉండాలా. ఇప్పుడు నడుచుకునే నడవడిక అట్లా కాకుండా అన్ని దుర్మార్గ పనులు చేస్తే మనం ఏదో జీవితాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండి ఏదో ఇంద్రియ భోగాలను అనుభవిస్తున్నాం కదా ఈ ఆనందం అని చెప్పి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విచ్చలవిడిగా జీవితాన్ని గడిపితే, ఇంతకుముందు రాజులు అదే చేశారు. వాళ్ళు ఏమైంది, వాళ్ళు విచ్చలవిడిగా జీవితాన్ని 5 సంవత్సరాలు గడిపేశారు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడేశారు. ఆ జంతువులు పిక్కు తిన్నాయి. ఆ సిచ్యుయేషన్ని ఏమంటారంటే నరకం అంటారు. మనం ధర్మానికి విరుద్ధంగా విచ్చలవిడిగా ఇంద్రియ భోగమే పరమార్థము అని చెప్పి మనం జీవితాన్ని గడిపితే మన భవిష్యత్తు ఏమవుతుంది అంటే నరక బాధల్ని అనుభవించాలి. అట్లా కాకుండా ముందు చూపుతోటి మనం ధర్మంగా నడుచుకొని జీవితాన్ని గడిపినప్పుడు మన జీవితము అద్భుతమైనటువంటి దుఃఖాలు లేనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకునేదానికి అనువుగా ఉంటుందన్నమాట. అనువుగా ఉంటుంది. ఆ రాజు ఏం చేశాడు, మొదట కంచె వేశాడు, తర్వాత పొలాలన్నీ దున్నిచ్చాడు, సారవంతంగా పెట్టుకున్నాడు, భవంతులు నిర్మించుకున్నాడు, మనుషుల్ని పంపించారు. మనుషులంటే భక్తి మార్గంలో మనం నలుగురికి ప్రచారం చేసినప్పుడు మనం వెళ్ళడమే కాదు, మనతో పాటు 4 శిష్యుల్ని కూడా తీసుకెళ్ళాలి ఆధ్యాత్మిక జగత్తుకి. ప్రహ్లాదుణ్ణి నరసింహ భగవానుడు చెప్పాడు, అయ్యా ప్రహ్లాద, నీ భక్తి చాలా బాగుంది, వైకుంఠానికి రా, తీసుకుని వెళ్తానన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు, స్వామి, నా గురువు నారదముని యొక్క అనుగ్రహం వల్ల మీ పాదపద్మాల పట్ల కించిత్తు భక్తి నాకుంది. ఆ భక్తి లేని అభాగ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో ప్రేరణ కల్పించి మీ భక్తిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళను వైకుంఠానికి పంపించి చివరిగా నేను వస్తానయ్యా అన్నాడు ప్రహ్లాదుడు. రామానుజుల వారు కూడా ఒకసారి శ్రీరంగంలో స్వామిని ఏమీ కోరుకోవద్దని శిష్యులకు చెప్పారంట. చెప్తే ఒక శిష్యుడు వెళ్ళిపోయి, స్వామి నాకు కోరిక ఉందన్నాడు. ఏంటయ్యా కోరిక అన్నాడు. అప్పుడు అన్నాడు, ఖచ్చితంగా మా గురువుగారు మాకన్నా ముందు రామానుజుల వారు వైకుంఠానికి వెళ్తారు, కానీ నేను ఆయన కన్నా ముందు వెళ్ళాలా అన్నాడు. రంగనాథ స్వామి నవ్వుకుంటూ సరే అన్నాడంట. మరుసటి రోజు రామానుజుల వారి శిష్యులతో వచ్చి, స్వామి, నా శిష్యులు ఎవరు కోరికలతో మిమ్మల్ని కలత పెట్టలేదు కదయ్యా అన్నాడు. అప్పుడు రంగనాథ స్వామి అన్నాడంట, ఎవరైతే శిష్యుడు వచ్చి అడిగాడో అతన్ని చూపించి అతను వచ్చాడన్నాడు. ఏమడిగాడు స్వామి? మీకన్నా ముందు వైకుంఠానికి వెళ్ళాలని కోరుకున్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా, అరే నువ్వు ఎంత స్వార్థపరుడివి, గురువుగారి కన్నా ముందు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నావు అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు, స్వామి నన్ను క్షమించండి, కోరిక కోరద్దని చెప్పినప్పుడు కోరుకోవడం తప్పే, కానీ నా కోరిక వెనకాల ఒక పరమార్థం ఉంది అన్నాడు. పరమ అర్థం అంటే ఉన్నతమైన ఆలోచనతోటి కోరుకున్నాను. ఏంటది అంటే, ఖచ్చితంగా మనందరికన్నా ముందు గురువుగారు వెళ్తారు, కానీ ఒక్క వ్యక్తిని ఆయన స్వాగతం పలకడానికి సపర్యలు చేయడానికి ఉండాలి కదా, అందుకని నేను ముందు వెళ్ళాలనుకున్నాను, కానీ ఏ స్వార్థంతో కాదు అన్నాడు. ఇది భగవద్భక్తి తత్వం అంటే. సో మనుషుల్ని కూడా పంపించడం, ఇక్కడ ఉండేటువంటి దుర్భర జీవితాన్ని అనుభవించేటువంటి ఈ జీవులకి మనం వెళ్ళడమే కాదు భగవంతుడి దగ్గరికి, వాళ్ళకు కూడా కృష్ణతత్వం చైతన్య మహాప్రభు అదే చెప్పారు, యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఆ మాటలు ఈ మాటలు చెత్త మాటలు చెప్పి ఉపయోగం ఏముంది? వాడికి ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని యొక్క దివ్యమైనటువంటి ఆ లీలామృతాన్ని వాళ్ళకిచ్చి, తత్వాన్ని ఇచ్చి, వాళ్ళల్లో ఆ భగవద్భక్తిని ప్రేరేపించి ఉద్దీపన కావించి వాళ్ళందరినీ ఈ సంసారం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాల నుంచి విముక్తి కలిగించేటువంటి ఒక మార్గాన్ని చూపించడం కన్నా ఉత్తమమైనటువంటి సంఘ సేవ ఇంకోటి లేదనమాట. ఎందువల్లంటే ఆ భగవంతుని తత్వంలో ఉన్నటువంటి శక్తి మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని ప్రక్షాళనం చేస్తుంది. మొన్న కూడా మధ్య చెప్తూ ఉన్నాను, ఏంటది అంటే, పరీక్షిత్ అంటూ ఉన్నాడు, ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న గుంటల్లో నీరు చేరి అది కుళ్ళిపోతుంది,
ఆ గుంటలను శుభ్రం చేయాలా అంటే, ఆ నీటిని శుభ్రం చేయాలా అంటే ఏ రకమైన కృత్రిమ పద్ధతుల వల్ల కాదు. పెద్ద వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరంతా కొట్టుకుని పోతుంది. అదే రకంగా అనాదిగా హృదయంలో కామ క్రోధ మోహలోభ మదమాశ్చర్యములన్నటువంటి కుళ్ళు పేరుకొని ఉంది. కృష్ణ కథామృతం అన్నటువంటి ప్రవాహము కర్ణములోనికి ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు ఈ హృదయములో ఉన్నటువంటి కుళ్ళు కొట్టుకొని పోతుంది అని పరీక్షిత్తు సుఖదేవ గోస్వామితో చెప్తున్నాడు. స్వామి, అందువల్ల ఆ కృష్ణ కథామృతాన్ని నాకు వినిపించండి అని చెప్పి వేడుకుంటుంది. అంటే జీవుడు ఉద్ధరింపబడాలా, ఈ కాలుష్యం పోవాలా అంటే ఆ కృష్ణ కథామృతం, కృష్ణ లీలామృతం, కృష్ణ నామామృతం, కృష్ణ తత్వం ఇవన్నీ లేకుండా జీవుడు ఉద్ధరింపబడే మార్గమే లేదనమాట. మార్గమే లేదు. అయితే మనం ఏంటి అంటే ఈ మార్గంలో కొంచెం ఈ ఉపన్యాసాలు అటువంటివి అవి ఇవి ఉన్నప్పుడు ఉత్సాహంగా మనం పాల్గొంటాం. తర్వాత మొదటి రోజు మంచి ఉత్సాహంతో పట్టుదలతోటి అరే కలియుగంలో యుగధర్మం నామం అని చెప్పారు, నామాన్ని జపిస్తామని పట్టుదల వస్తుంది. మొదటి రోజు మాల తీసుకుని కూర్చున్నప్పుడు అపర విశ్వామిత్రుడో లేకపోతే వశిష్ఠుడిలాగానో మంచి ఆసనంలో కూర్చొని మనం ఏదో మొదట చేస్తాం. తర్వాత రెండో రోజు ఉత్సాహం తగ్గిపోతుంది, మూడో రోజు ఇంకా తగ్గుతుంది, నాలుగో రోజు ఇంకా తగ్గుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్గంలో ఉత్సాహం అన్నటువంటిది తగ్గకుండా ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. అంటే మనుష్య జీవిత పరమార్థం అర్థం చేసుకున్న తర్వాత భగవంతుడిని సేవించుకొని తరించాలి. ఆ సేవించుకునే మార్గంలో ఉత్సాహాన్ని ఎప్పుడు ఉంచుకునేదే రకంగా. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకసారి ఒక కట్టెలు కొట్టేటువంటి వ్యక్తి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి నాకు పని ఇప్పించండి అని అడిగాడు. నేను చాలా కష్టపడతానండి, నాకు పని ఇవ్వండి అన్నాడు. యజమాని సరేరా బాబు, ఇదో గొడ్డలు తీసుకో, పోయి కట్టెలు కొట్టుకురా అన్నాడు. ఇతను వెళ్ళాడు చాలా ఉత్సాహంతో. మొదటి రోజు 18 చెట్లు కొట్టేశాడు. వచ్చాడు యజమానితో చెప్పాడు, స్వామి చాలా బాగా కష్టపడ్డాను, 18 చెట్లు కొట్టాను, శబాష్ అన్నాడు. రెండో రోజు అదే ఉత్సాహంతో వెళ్ళాడు. కానీ రెండో రోజు ఏమైంది, 15 చెట్లే కొట్టాడు. మూడో రోజు వచ్చేసరికి 12 కొట్టాడు. నాలుగో రోజు వచ్చేసరికి 10 కొట్టాడు. ఇట్లా ఆ చెట్లు కొట్టడం రోజు రోజుకి తగ్గిపోయి చివరికి వచ్చేసరికి 1, 2 కొట్టాడు. చాలా నిరాశ నిస్పృహతోటి యజమాని దగ్గరికి వచ్చి, స్వామి మొదటి రోజు 18 కొట్టాను, రెండో రోజు 15 అయిపోయింది, మూడో రోజు 10 అయిపోయింది, ఇట్లాగ తగ్గుతూ వచ్చింది, నాకేం అర్థం కాలేదన్నాడు. అప్పుడు యజమాని నవ్వుతూ నాయనా, నువ్వు ఉత్సాహంతో చెట్లు కొట్టడానికి ప్రయత్నించావు కానీ నీ గొడ్డలి పదును తగ్గిపోయింది, దాన్ని గుర్తించలేదు నువ్వు అన్నాడు. పదును పెట్టుకోవడం గొడ్డలికి మర్చిపోయావు అన్నాడు. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు కూడా మొదటి రోజు చాలా ఉత్సాహంగా ఏదో జపం చేయమన్నారని చెప్పి 108 మాల్లో 16 మాల్లో 20 మాల్లో ఎంతో 18 మాల్లో ఏదో చేసేస్తాం. రెండో రోజు ఆ ఉత్సాహం తగ్గుతుంది, పదును తగ్గుతుంది. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మన సాధనలో పదును ఉండాలా అంటే, తీవ్రత ఉండాలా అంటే శ్రవణం చెయ్యాలా అన్నారు. ఆచార్యముఖేన భగవద్భక్తుల సాంగత్యంలో భగవత్ తత్వాన్ని మనం రెగ్యులర్గా నిత్యం నష్టప్రాయేషభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఎప్పుడైతే రోజు భాగవతాన్ని సేవిస్తామో అన్ని అభద్రతలు తొలగిపోయి మనలో సురక్షితమైన భావనతోటి ఆ కృష్ణుని యొక్క పాదార విందముల యొక్క రక్షణకు మించినటువంటి రక్షణ నాకు ఇంకొకటి లేదు అని చెప్పి పూర్ణముగా ఆయనకు శరణాగతి పొంది ప్రశాంతమైన చిత్తముతో ఈ మార్గంలో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందుకని రోజు శ్రవణం అన్నటువంటిది సాధకునికి పదును లాంటిది. ఈ కట్టెలు కొట్టేవాడు చాలా ఉత్సాహంగా మొదటి రోజు 18 కొట్టాడు. మనం కూడా మొదటి రోజు 2-3 గంటలు చేసేస్తాము సాధన, తర్వాత 1 గంటకు వచ్చేస్తుంది, తర్వాత అరగంటకు వచ్చేస్తుంది, లాస్ట్కి అసలు ఉండదు. అట్లా కాకుండా ఆ సాధన తీవ్రతతోటి పట్టుదలతోటి ఉండాలా అంటే ఆ గొడ్డలి పదును ఉండాల, ఈ సాధనకి పదును ఉండాలి. ఆ పదును ఎట్లా ఉంటుంది అంటే భగవద్భక్తులు, అది కూడా ప్రామాణికమైన పరంపరలో వచ్చేటువంటి ఆచార్యుల నుంచి మనం వినాలా,
భగవతత్వాన్ని వినాల. ఎప్పుడైతే వినడం మనం ఆపేస్తామో మన సాధనలో పదును తగ్గిపోతుంది. సో మొదటి రోజు ఉత్సాహంగా చేసినంత ఉండదు, క్రమంగా భక్తిని వదిలేస్తామన్నమాట. సో అందుకని ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి దాన్ని పూర్ణత్వం సాధించకుండా మధ్యలో వదిలేసినటువంటి వ్యక్తిని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే ఆత్మఘాతకుడు అంటున్నారు. అంటే ఆత్మను చేసుకోలేకపోయాడు, అవకాశం వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వ్యతిత. వేలాది మందిలో ఎవరో ఒక్కరు భగవంతుడిని తెలుసుకునేదానికి ప్రయత్నిస్తారు. తెలుసుకున్న వాళ్ళల్లో కూడా ఎవరో ఒక్కడు తెలుసుకుంటాడు. తెలుసుకునేదానికి ప్రయత్నించిన వాళ్ళలో కూడా ఎవడో ఒక్కడు తెలుసుకుంటాడు. తెలుసుకున్నవాడు కూడా ఎవడో ఒక్కడు నన్ను చేరుకుంటాడు అంటున్నారు స్వామి. అంటే ఆ సాధన మార్గంలో ఆ పదును లేని దానివల్ల క్రమంగా ఉత్సాహం తగ్గి మధ్యలోనే పూర్ణత్వం సాధించకుండా, యోగ పూర్ణత్వం సాధించకుండా మధ్యలో వదిలేస్తామన్నమాట. అట్లా కాకుండా యోగ పరిపూర్ణతను మనం పొందాలా అంటే, ఆ యోగీశ్వరుడైన భగవంతుడిని మనం చేరుకోవాలా అంటే, మనం చేసే సాధన ఎప్పుడు కూడా పదునుగా ఉండాలా అంటే, ప్రతి నిత్యం కూడా భాగవతుల నుంచి భగవతత్వాన్ని మనం విన్నప్పుడు మన సాధనలో పదును ఉంటుంది. అప్పుడు మనం ఎంతో తీవ్రతతోటి అజ్ఞానమన్న అరణ్యాన్ని సమూలంగా ఖండిస్తూ ఆ భగవంతుని పాదపద్మాల చెంతకు చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల సాధు సంఘం అంటే కలిసి భుజించడము, కలిసి పనిచేయడము, సాధువులతోటి కలిసి నిద్రించడం కాదు. సాధువులతో కలిసి భగవత్ తత్వాన్ని చర్చించేదాన్ని సాధు సంఘం అంటారు. ఆ చర్చ శ్రవణం వలన సాధనలో పదును ఉంటుంది. అప్పుడే మనం ఆ పదునుతోటి సాధన చేసినప్పుడు పూర్ణంగా యోగ పరిపూర్ణతను పొంది ఆ యోగీశ్వరుడైన భగవంతుణ్ణి చేరుకునేదానికి అవకాశం ఉంది. సో ఈ శ్లోకంలో ఏంటి అంటే, కొంతమంది నన్ను తెలుసుకునేదానికి ప్రయత్నించుకున్న వాళ్ళు తెలుసుకొని ఆగిపోతారు, కొంతమంది మాత్రమే నన్ను చేరుకుంటారని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ చివరిగా చేరుకునే వాళ్ళల్లో మనం ఒకరు అవ్వాలా అంటే, ప్రతినిత్యం భగవద్భక్తుల ద్వారా భగవతత్వాన్ని విన్నప్పుడు మన సాధనలో తీవ్రత ఉంటుంది. తీవ్రతతో సాధన చేసినప్పుడు ఆ భగవంతుని మనం పొందేదానికి అవకాశం ఉంది. కలియుగం ఎంతో అదృష్టవంతులం. సాధన కఠోరమైన సాధన ఏం లేదు. సరళంగా ఆడుతూ పాడుతూ భగవత్ నామాన్ని జపిస్తూ సత్ప్రవర్తనతో జీవిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆ భగవత్ సన్నిధిని చేరుకునేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं